అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 11వ తారీఖు సెప్టెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం బుధవారం. ఈరోజు తిథి అష్టమి సాయంత్రం 6-8 వరకు. తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 5:30 వరకు. తదుపరి మూల. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ పెరుగుతుంది. వృధా ఖర్చులు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరోబాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలుంటాయి. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తదుపరి సింహరాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన యోగం ఉన్నది. తదుపరి కన్య రాశి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి ధనస్సు రాశి. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ధనాదాయం బాగుంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. తదుపరి మీనరాశి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి.